హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు అలచింతకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి తీసుకున్న అలచింతకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. అలచింతకాయ తినని వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసి పెడితే తప్పకుండా తింటారు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. అలచింతకాయ తినడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు సన్నని మంట మీద 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. చూసారా, కర్రీ చక్కగా ఉడికిపోయింది. చివర్లో సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరాకును వేసుకొని కలుపుకుంటే వేడి వేడిగా అలచింతకాయ ఫ్రై రెడీ. అలచింతకాయ ఫ్రై అని చెప్పాను కదా, ఈ కర్రీలో నేను అస్సలు నీళ్లు వాడలేను, సన్నని మంట మీదనే కర్రీ చేసుకున్నాను. అలచింతకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.